ఉన్నాయి కదా! ఈసారి రంగం సిద్ధంగా ఉంది. మరి ఎవరు ముందు అంచెలోకి వస్తారంటారు ఈసారి విజయం? నవీన్ యాదవ్ ఎందుకండి? లోకలోడు కదా. అంటే లోకల్‌లో మాగంటి గోపీనాథ్ కూడా లోకలోళ్ళే కదా! మరి బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది కదా! ఇక ఆమెకు ఈయనకు పోటీ లేదు. ఈయన లోకల్ లీడరు, మంచి మాస్ లీడరు. ఆమెకు అసలు ఏడవటం తప్ప మాట్లాడటం తెలియదు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళింది కాదు కదా. రేపు ఏం పని చేపించగలుగుతుంది? అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు ప్రతి పని చెప్తారు. వేరు. ఇందిరాగాంధీ ఉన్నది, రాజీవ్ గాంధీ ఉన్నారు, వాళ్ళంతా చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన అయితలేడు కదా ప్రధానమంత్రి. అట్లా వాళ్ళు పని బట్టి అవుతారు. ఏడుస్తానో తోడుస్తానో ఇవాళ రేపు ఎవరు ఓట్లేరు. పని చేసే వాళ్ళకే ఓట్లు వేస్తారు. అంటే రూలింగ్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది కదా బీఆర్ఎస్. రూలింగ్లో ఉండే వాళ్ళు 3 సార్లు అంటే ఒకసారి టీడీపీకి వెళ్ళి గెలిచిండు, 2 సార్లు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు. టీడీపీలో గెలిచే కదా వీళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ 3 సార్లు విజయాన్ని సాధించలేకపోయారు కదా! ఇప్పుడు మరి ఇండిపెండెంట్గా వేసిండు కదా ఆయన. పార్టీ తరపు నుంచి ఎంఐఎంలో కూడా పార్టీ తరపు నుంచే కదా పార్టీ తరపు నుంచి ఇండిపెండెంట్గానే వేసిండు. ఉన్నాయి కదా! ఈసారి రంగం సిద్ధంగా ఉంది. మరి ఎవరు ముందు అంచెలోకి వస్తారంటారు ఈసారి విజయం? నవీన్ యాదవ్ ఎందుకండి? లోకలోడు కదా. అంటే లోకల్‌లో మాగంటి గోపీనాథ్ కూడా లోకలోళ్ళే కదా! మరి బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది కదా! ఇక ఆమెకు ఈయనకు పోటీ లేదు. ఈయన లోకల్ లీడరు, మంచి మాస్ లీడరు. ఆమెకు అసలు ఏడవటం తప్ప మాట్లాడటం తెలియదు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళింది కాదు కదా. రేపు ఏం పని చేపించగలుగుతుంది? అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు ప్రతి పని చెప్తారు. వేరు. ఇందిరాగాంధీ ఉన్నది, రాజీవ్ గాంధీ ఉన్నారు, వాళ్ళంతా చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన అయితలేడు కదా ప్రధానమంత్రి. అట్లా వాళ్ళు పని బట్టి అవుతారు. ఏడుస్తానో తోడుస్తానో ఇవాళ రేపు ఎవరు ఓట్లేరు. పని చేసే వాళ్ళకే ఓట్లు వేస్తారు. అంటే రూలింగ్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది కదా బీఆర్ఎస్. రూలింగ్లో ఉండే వాళ్ళు 3 సార్లు అంటే ఒకసారి టీడీపీకి వెళ్ళి గెలిచిండు, 2 సార్లు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు. టీడీపీలో గెలిచే కదా వీళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ 3 సార్లు విజయాన్ని సాధించలేకపోయారు కదా! ఇప్పుడు మరి ఇండిపెండెంట్గా వేసిండు కదా ఆయన. పార్టీ తరపు నుంచి ఎంఐఎంలో కూడా పార్టీ తరపు నుంచే కదా పార్టీ తరపు నుంచి ఇండిపెండెంట్గానే వేసిండు.